23వ డివిజన్లో శానిటేషన్ పనులు సక్రమంగా లేవని స్థానికులు ఆగ్రహం వెలిబుచ్చారు. దోమల బెడద ఎక్కువగా ఉండడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. అధికారులు చర్యలు చేపట్టి శానిటేషన్ పనులు సక్రమంగా జరిగేలా చూడాలని నమస్కారం కోరారు. అండి. నిన్న మేము మీడియా ముందు మాట్లాడితే నిన్న ఉదయాన్నే శానిటరీ మేడం గారు వచ్చారు. హడావుడిగా ఆ కాలువలు అవి తీపించారు. నిన్న ఉదయం మరి మధ్యాహ్నానికి చెత్త కుప్పలు తీసేపియచ్చు కదా, తీసేపించలేదు. కానీ మాకైతే ఈ వీడియోలో కొన్ని వీడియోలో చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ప్రజెంట్ టైఫాయిడ్ జ్వరము. ఆ కాలువల్లో కూడా మీకు వీడియోలో పెట్టున్నాను, అయితే ఇంకా తీయలేదు. చాలా దరిద్రంగా ఉందండి మా వార్డు, మా పేటలో అయితే ఇంకాను. ఇక్కడ 2 ఖాళీ ప్లేసులు ఉన్నాయి. ఆ 2 ఖాళీ ప్లేసులు కూడా అడవిలాగా ఉందండి. కానీ మేము నివాసం ఉంటున్నాం. ఇళ్ల మధ్య ఇంత అడవిని తలపించే మాదిరిగా ఉన్నాయి. ఇక్కడ కుక్క పిల్లలు చనిపోయినా, పిల్లి పిల్లలు చనిపోయినా, ఒకవేళ మనుషులు చనిపోయినా కూడా వాళ్ళ దగ్గర ఉన్న వ్యర్థ పదార్థాలు, బట్టలు గిట్ల అన్ని కూడా తెచ్చి ఈ ఖాళీ ప్లేస్లో పడేస్తున్నారు. కొంచెం మా యందు దయ ఉంచి అధికారులు స్పందించి కొంచెం ఈ ఖాళీ స్థలాలను కూడా కొంచెం బాగు చేపించండి. వాటి వల్ల దోమలు అన్నీ కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. మీరు మా యందు దయించి కొంచెం ఈ కాలంలో చెత్త కుప్పలు ఇవన్నీ తీసేపిస్తారు, ఈ ఖాళీ స్థలాలు కూడా మంచిగా చేపిస్తారని ఆశిస్తున్నాం సార్. నా పేరు నవమి అండి. మాది 23వ డివిజన్ 164వ బూత్.